హలో. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 3 అయిపోయింది. మేము ఊరికెళ్తున్నామనమాట. సో, అన్నీ నైటే ప్యాక్ చేసేసినాము. కార్‌లో కూడా పెట్టేసినాడు గోవర్ధన్. ఇప్పుడు చెత్త పడేయడానికని ఎళ్ళినాడు బయటికి. పిల్లలిద్దరూ పడుకున్నారు. ఇంకా కొన్ని అవి ఇవి పెట్టేటివున్నాయి. మేము రెడీ అయిపోయినాం ఇద్దరము. ఇంకా చీకు ఒకవేళ నీళ్ళు పోసుకుంటా అంటే వాడికి స్నానం చేపిచ్చేస్తాను. లేకుంటే చిన్నోడినేమో అలాగే తీసుకెళ్ళాలి. ఇంకా ఏదో డ్రెస్ చేంజ్ చేసేసి ఇంత పొద్దున్నే అంటే వాడికి హెల్త్ కూడా బాలేదు కాబట్టి కోల్డ్ అయిపోతది. ఎందుకంటే గోవర్ధన్ కూడా రెడీ అయిపోయినాడు. దా చిక్కు నైట్ చెప్పినావు స్నానం చేసుకుంటాను దా నాన్న. मम्मी रेडी हो गया मम्मी रेडी हो गया ठीक है चले जय जी के बाद चले ఇప్పుడైతే పోసుకుంటాం. స్కూల్కి పోయేటప్పుడైతే ఎడతావు కదా. ఎలాగో చీకు సతాయించకుండా మంచిగా లేచినాడు. వీడికి సతాయించినాడు అనుకోండి, వాడు లేసేస్తాడనమాట. వాడు ఏడుస్తాడు. ఇద్దరిని రెడీ చేయడం ఇబ్బంది అయిపోతుంది. ఇద్దరు ఏడ్చుకుంటా సతాయిస్తారు. అందుకనేసి మంచిగా లేచి స్నానం చేపించేసుకున్నాడు. ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ వరకే మాకు లంచ్ ప్యాక్ చేసుకున్నాను. పూరీను టమాటా చట్నీ అండ్ కొంచెం రైస్ పెట్టేసుకుంటే ఒకవేళ అక్కడ పెరుగు దొరికితే పెరుగన్నం తినిపించచ్చు పిల్లలకి అనేసి ఇంకా రూమ్ హీటర్ అవన్నీ తీసి బయట పెట్టేసుకున్నాము. ఎందుకంటే ఆ రోజు ఏమంత చలిగా లేదు. కాకపోతే మరి మేము రిటర్న్ వచ్చేసరికి 1 మంత్ అవుతుంది. ఇంకా చలికి అప్పుడప్పుడు ఎతకలేము, పిల్లలకు చలి అవుతుంది అనేసి అవి తీసి రెడీగా పెట్టేసుకున్నాము. ఇంకా చీకు ఏమో మంచిగా ఊరికి అన్నాం కదా, హ్యాపీగా రెడీ అయిపోతున్నాడు. జేజ్ దగ్గర పోదాము, విహాన్ దగ్గర పోదాము అనేసి వాళ్ళందరినీ మాట్లాడుకుంటా అలాగా మంచిగా రెడీ అయిపోయినాడు. ఇంకా రెడీ అయిపోయి నేను అవి ఇవి సర్దుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఏం మర్చిపోయినా మరీ ఇబ్బంది అయిపోతుంది పిల్లలకు కదా మెయిన్. వాళ్ళకి ఫుడ్ అవి ఇవి తీసుకోవాలి కాబట్టి అవన్నీ ప్యాక్ చేసేసుకున్నాము. ఇంకా మా చిన్నోడు కూడా కొద్దిసేపటికి లేచిండే. వాడికి జస్ట్ ఫేస్ వాష్ చేసేసి వానికి డ్రెస్ వేసేసి వాళ్ళ డాడీకి ఇచ్చేసానమాట. వాడు కూడా వాళ్ళ డాడీ దగ్గర ఎక్కువ ఉంటాడు, నా దగ్గర తక్కువ వాడు ఉండడము. ఇంకా వేరే అన్న వచ్చి మాకు రైల్వే స్టేషన్ దగ్గర వరకు వదిలేసి వెళ్ళినాడు అనమాట. ఇంకా ఇక్కడ ట్రైన్ ఏమో ఇక్కడ మాకు వేరే ప్లాట్ఫామ్కి వస్తుందని అంటే మేము ఇటు సైడ్కి వచ్చేసి ఇంకా రెడీగా వెయిట్ చేస్తున్నాను అనమాట ట్రైన్ కోసము. యాక్చువల్లీ మాకు ఇక్కడ నుంచి ఆఫ్టర్నూన్కి ఢిల్లీకి వెళ్ళిపోతాము. ఎర్లీ మార్నింగ్ 4:30కి అలాగా ట్రైన్ ఉండే మాకు ఇక్కడ నుంచి. ఇంకా ఏ ట్రైన్ ఎక్కినా కూడా మా చీకుకి ఫ్రెండ్స్ కామన్ అనమాట. ఎవరో ఒకరిని పిలుచుకొచ్చుకొని వాళ్ళతో ఎంటర్టైన్ అవుతూ ఉంటాడు. లేకపోతే ఇంక ఎనీ టైం ఫోన్ చూసుకుంటూ ఉంటాడనమాట. ఎంతసేపు అని జర్నీ ఎక్కువసేపు కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువసేపు బయటే చూడరా అంటే ఎలా చూస్తూ ఉంటారు. ఇంకా అందుకు ఎవరో ఒకరిని పిల్లలు ఉంటారు కదా వాళ్ళని పిలుచుకొని వస్తాడనమాట. మా హెత్విక్ కూడా ఇంకెవరో కొత్త వాళ్ళు వచ్చినారు అనేసి వాడితో ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా ఈ ట్రైన్ అక్కడ ఢిల్లీలో దిగుతామన్నమాట మేము ఎర్లీ మార్నింగ్. ఇంకా ట్రైన్ ఎక్కిన వెంటనే వీళ్ళు కూడా పడుకొని వేసినారు, ఎందుకంటే మార్నింగ్ తొందరగా లేసేసినారు కదా. ఇంకా ట్రైన్ ఎక్కిన వెంటనే పడుకొని ఇంకా 9:30, 10కి అలాగా లేసేసినారు. ఇంకా అప్పటి నుంచి కొద్దిసేపు ఆడుకొని మరి ఆఫ్టర్నూన్ పడుకునేసరికి మాకు ఢిల్లీ కూడా వచ్చేసింది. ఇంకా పూరి అవన్నీ మార్నింగ్ తినేసాము. రైస్ ఉండే, ఇంకా వాళ్ళ డాడీ బయటకు వెళ్ళి పన్నీర్ భుజియా కొన్ని పరోటాలు ఏమో తెచ్చినాడు అక్కడ. ఇంకా అవి వాడికి చిన్నోనికి కొంచెం రైస్ ఉంటే పెరుగన్నం తినిపించేసినాను. ఇంకా హెత్విక్ చీకు ఏమో నా దగ్గర తింటూ ఉన్నాడు. వాడు ఏడుస్తున్నాడని వాళ్ళ డాడీ కొంచెం ఆడిస్తున్నాడు అనమాట అవి ఇవి ట్రైన్ చూపించేసి. ఇక్కడ మేము రైల్వే స్టేషన్లో ఆఫ్టర్నూన్ దిగిపోయినాము. మరి మాకు రిటర్న్ ఈవినింగ్ ట్రైన్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి సికింద్రాబాద్కి ట్రైన్ ఉంది. సో ఇంకా అది ఎక్కిన వెంటనే పిల్లలు అందరూ పడుకొని వేసినారనమాట. మేము కూడా పడుకున్నాము, ఎందుకంటే ఇంకా అక్కడ రైల్వే స్టేషన్లో కూడా ఎక్కువ పడుకోలేదు పిల్లలు. ఇంకా అందుకు ట్రైన్ ఎక్కిన వెంటనే ఇంక ఈవినింగ్ పడుకున్న వాళ్ళు మార్నింగ్ వరకు లేయలేదు. ఇంక ఇది ఎర్లీ మార్నింగ్ వాళ్ళ డాడీకి పైన సీట్ వచ్చింది, మాకు కూడా పైన వచ్చింది.
ఉంటుండే, కాకపోతే వేరే వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఇంక ఇలాగ సైడ్ తీసుకున్నాం అనమాట. ఎందుకంటే వీడు బాబు ఉంటాడు కాబట్టి పైన అనుకో నాకు ఇబ్బంది అవుతుంది వాష్రూమ్కి వెళ్ళాలన్నా అన్నిటికీ. అందుకు కింద వేరే వాళ్ళని రిక్వెస్ట్ చేసింటే వాళ్ళ కింద ఇచ్చేసినారు మాకు సీట్. ఇంకా వాళ్ళ డాడీ పైన పడుకున్నాడు. ఇంకా వీళ్ళేమో ఇక్కడ చీకు అందరికంటే ఫస్ట్ లేసేస్తాడు. వాడు లేచి మమ్మల్ని లేపుతాడు, ఇంకా తర్వాత హెత్విక్ని లేపుతాడు అనమాట. ఇంకా అలాగా ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా సికింద్రాబాద్ కూడా ఇంకొద్దిసేపు ఉంటే వచ్చేస్తుంది అనగా ఇంకా లేచినారు వీళ్ళు కూడా. ఇంకా మాకు ఆ రోజు అంతా ఫుడ్ ట్రైన్లోనే ఇచ్చేసినారు, రాజధాని కాబట్టి వాళ్ళే ఇచ్చేసినారు. ఇంకా ప్లస్ పడుకోవడానికైతే చాలా ఇబ్బంది పడినాము. నాకంటే హెత్విక్ చిన్నోడు కానీ ఇవన్నీ పక్కన వేసుకొని ఎలాగో అలాగో పడుకోవచ్చు. చీకు కొంచెం పెద్దోడు అయిపోతున్నాడు కదా, వాళ్ళ డాడీకి ముందే బ్యాక్ పెయిన్ ఉంది. ఇంకా అందులో వాడిని వేసుకొని పడుకోవడం అంటే అసలు ఒక సైడే పడుకోవాలి, ఇంకొక సైడ్ తిరగడానికి ఉండదు. ఇవన్నీ చూసినప్పుడు ఇంకా ఫుడ్ ప్లస్ ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ట్రైన్లో వద్దురా ఒకసారి జర్నీ చేయకూడదు అనిపిస్తుంది. కాకపోతే ఇంకా ఊరు అనగానే ఎగ్జైట్ అయిపోయి ఎప్పుడు పోదాం అనే ఆనందంలో ఊరు అనగానే పద వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ట్రైన్ ఎక్కినప్పుడేమో ఇంకొకసారి జర్నీ చేయకూడదు, ఇంకొక 1 year ఊరికి రాకూడదు, ఈ జర్నీకే విసుగొచ్చేస్తుంది అనిపిస్తుంది. కాకపోతే ఇంకా లీవ్ ఇచ్చిన వెంటనే ఊరికి వెళ్దాం, ఇక్కడ ఏం చేస్తాము ఒకరిమే ఉండి అని అనుకుంటాం. అలాగా ఇంకొక ఆఫ్టర్నూన్ కల్లా మేము సికింద్రాబాద్లో దిగిపోతాము. ఈసారి మాకు మెయిన్ ఏంటంటే ఎక్కువ ట్రైన్స్ చేంజ్ అవ్వాల్సి వచ్చింది. ఢిల్లీలో దిగుతామా, అక్కడ నుంచి ఏదో నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కి మారాలా, మరి అక్కడ నుంచి ఇక్కడ సికింద్రాబాద్ దిగిపోయినామా ఇప్పుడు, ప్లస్ ఇక్కడ నుంచి మరి కాచిగూడ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ నుంచి మరి మాకు తాడిపత్రికి ఇంకొక ట్రైన్ ఉందన్నమాట. సో ఇంకా ఇక్కడ కాచిగూడ రైల్వే స్టేషన్కి మేము ఆటోలో వెళ్తున్నాము. ఇంకా అక్కడ మాకు ట్రైన్లో ఫుడ్ సరిగా బాగాలేదని చెప్పింటే ఈ ఆటో అన్న సర్లేండి ఇక్కడ ఒక హోటల్ దగ్గర ఆపుతాను, అక్కడ ఫుడ్ తీసుకోండి, మీరు రైల్వే స్టేషన్లో మీకు ట్రైన్ ఎలాగో ఇంకా టైం ఉంది కదా అక్కడ కూర్చొని తినేయచ్చు అని అన్నాడు. సో అందుకు ఇంకా మేము కూడా సర్లే అక్కడ తినేద్దాము, మంచిగా కడుపు నిండా తిని వెళ్ళొచ్చు అనేసి ఇంకా బావర్చి దగ్గర ఆపినాడు అన్న. ఇంకా ఆ రోజు ఒకటేదో షవర్మాను ఇంకా బిర్యానీ తెచ్చినాడు అనమాట. సో చీకు కూడా బాగా తిన్నాడు. మాకు ట్రైన్లో అసలు ఫుడ్ నచ్చలేదు. ఇంకా అక్కడ రైల్వే స్టేషన్లో మంచిగా తినేసి, అది కూడా హైదరాబాద్లో కదా అనేసి ఇంక అక్కడ తినేసి మంచిగా ఇంకా కూర్చుని ఉన్నామన్నమాట ట్రైన్ కోసం వెయిట్ చేసుకుంటూ. ఇంక ఇక్కడ ఏంటంటే ఇద్దరికి మా చీకుకి హెత్విక్కి టైంపాస్ అవ్వట్లేదు. సో గోవర్ధన్ ఏదో పక్కన ట్రైన్ ఎగ్జిబిషన్ ఏదో ఉందంట. నేను ఇంక అక్కడే ఉండింటే నువ్వు ఇక్కడ లగేజ్ దగ్గరే ఉండలే, వీళ్ళకి పిల్లలకు నేను తీసుకొని వెళ్తాను అక్కడ ఏదో ఉంది అనేసి తీసుకున్నాడు. ఏదో అక్కడ టికెట్ లాంటిది, అదేదో 30 rupees ఎంతో అంతే, అది తీసుకొని వెళ్ళినాడు అనమాట. మా చీకుదైతే భలే కామెడీ, పాపం వానికి చూపించాలనేసి తీసుకొని వెళ్తే వాడేమో టికెట్ తీసుకునే వరకు ఉండి ఇంకా రిటర్న్ వచ్చేసినాడు. వాడు నా దగ్గరకు వచ్చి మమ్మీ డాడీ అక్కడే ఉన్నాడు చూస్తున్నాడు అని చెప్పినాడు. అయ్యో రామ నీకోసం వెతుకుతాడేమోరా డాడీ, నువ్వు ఇక్కడ వచ్చేసినావు అని చెప్తే లేదు అనేసి ఇంక అక్కడే ఆడుకుంటూ ఉన్నాడు వేరే పిల్లలతో. ఇంకా గోవర్ధన్ ఏమో నేను ఫోన్ ఇచ్చి పంపించినాను, అంటే వీడియో తీసుకొనిరా ఏదో ఉందన్నావు కదా బాగుంటే వీడియో తీసుకొనిరా అన్నాను. ఇంకా అక్కడ పాపము వీడియో తీసుకుంటూ అక్కడే ఉన్నాడు. వాడేమో వానికి టికెట్ తీసుకొని చూపించాలనుకుంటే వాడేమో వెనక్కి వచ్చేసినాడు. అక్కడ ఏం లేవు, ఏదో మన ఓల్డ్ ట్రైన్స్ ఉంటాయి కదా అవన్నీ కొంచెం ఏదో ఎగ్జిబిషన్ లాగా అలాగా అన్నీ డిస్ప్లే చేసినారనమాట అక్కడ. ఓల్డ్ మీటర్స్, ఓల్డ్ ట్రైన్స్ ఇలాంటివన్నీ, మన ఇంతకుముందు ఎలాంటి ట్రైన్స్ ఉండిండా, ఎలాంటి ఇంజన్స్ ఉండిండా అవన్నీ అలాగా అక్కడ ప్లేస్ చేసిండ్రి. ఎవరు లేరు, వాడికి అందుకు బోర్ అనిపించేసింది, ఎవరు లేరు ఏంది ఇది అనేసి ఇంకొచ్చేసినాడు అనమాట. కాకపోతే పిల్లలకి ఇలాంటివి చూపిస్తే మేలు కదా, వాళ్ళకి కూడా తెలుస్తుంది అనేసి తీసుకొని వెళ్ళినాడు. ఇంకా వాడేమో వాడు ఆనందం వాంది వచ్చేసినాడు అనమాట బయటికి. ఒక్కొక్కసారి మా చీకు చేసే పనులకి విపరీతమైన కోపం వస్తుంది. ఒక్కొక్కసారి ఇంత నాటీనా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి అయ్యో పాపం ఏం తెలియదే అన్నట్లు చేస్తాడనమాట. ఇంకా పిల్లలు అన్నాక అంతే. ఇంకొకటి ఎక్కువ చిన్నోడిని ఒక్కొక్కసారి బాగా ఆడించుకుంటాడు. వాడిని ఒక్కొక్కసారి ఎంత ఇరిటేట్ చేస్తాడంటే అరే వాడు ఏడుస్తున్నాడు వదిలేరా అన్నా కూడా వాడిని వదిలేడు అనమాట. ఇంకా దానికి తోడు ఎవరంటే వాళ్ళు ఉండాలన్నమాట వాడికి ఫ్రెండ్స్. బయట పిల్లలు దొరికినారనుకో
ఇంక మనకి ఏం అవసరం లేదు చూడండి. ఇంక అలసిపోయిన ట్రైన్‌లోకి వచ్చేసరికి ఇద్దరు ఫుల్‌గా పడుకున్నారు. ఇంక ఇది మేము వేరే ట్రైన్ ఎక్కాలని చెప్పాను కదా! ఇంక అది వచ్చేసింది. ఇంక ట్రైన్ ఎక్కినామో లేదో ఇద్దరికి ఫుల్ నిద్ర వచ్చేసిందనమాట. మేము ఈ ట్రైన్ ఎక్కినంత నీట్‌గా ముందెక్కిన 3 ట్రైన్‌లు లేవనమాట. చాలా మంచిగుండే. స్మెల్ కూడా ఏదో అగరబత్తీల స్మెల్ లాంటిదేదో పెట్టినారు. అంటే ట్రైన్ అనగానే అదొక విధమైన స్మెల్ వస్తది కదా! కానీ ఆ ట్రైన్ చాలా బాగుండే. కర్ణాటకకెళ్తదంట. చీకు ఇంకా ఊరికొచ్చేసినాడు కదా! నైట్ మా దగ్గర కూడా పడుకోలేదు. మిడ్‌నైట్ వచ్చినాం కాబట్టి అందరిని అలా కొంచెం మాట్లాడిచ్చేసి ఇంకా పైనొచ్చి పడుకున్నాము. ఇక్కడ మా హెత్విక్‌ని లేపి ఇంకా వాడు కిందికెళ్ళిపోయినాడు. రా కిందికి పోదాం అనేసి పిలిచి మమ్మల్ని. ఇంకా చీకు ఎనీ టైమ్ కిందే ఉంటాడు. వాళ్ళ జేజ్ దగ్గర, వాళ్ళ బాబాయ్ దగ్గర, ఇంకా వాళ్ళ తమ్ముడి దగ్గర. ఇంకా హెత్విక్ అయితే కొంచెం టైం పడతది అందరి దగ్గరికెళ్ళడానికి. ఒక 1 డే అనుకోండి అంతే. సో, అంతే ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.